ప్రొద్దుటూరులోని తక్షశిల కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల విజయాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు డీఎస్పీ గౌరవ శ్రీమతి భావన ఫైర్ ఆఫీసర్ హాజరై అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 36 మంది అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్గా ఎంపిక కావడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ విజయానికి 3 సంవత్సరాల సుదీర్ఘమైన కృషి, అభ్యర్థుల పట్టుదలే కారణమని నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల కోసం 45కు పైగా వాలంటీర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారని, అందులో ₹1 తీసుకోకుండా సేవలు అందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అది ఎస్ఏ పోస్ట్ కూడా సూటబుల్ కాదు, అతను ఇంకా పెద్ద పోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అతని నుంచి. సో కాబట్టి మీరు కూడా అతని ఇన్స్పిరేషన్గా తీసుకొని, నేను కూడా గవర్నమెంట్ టీచర్గా చేశాను ఒక 6.5 సంవత్సరాలు ఎస్జిటిగా. తర్వాత మ్యారేజ్ కావడం, పిల్లలు పడడం, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ ఈ పోస్ట్కి రావడం జరిగింది. అలా చాలామంది మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ చూస్తే అక్కడితో ఆగిపోరు. ఇప్పుడు మన డిఎస్పీ సార్, మన ఎస్పీ సార్ ఉన్నారు, జిల్లా ఎస్పీ సార్, గతంలో టీచర్ అనుకుంటా సారు. అలా ఒకటి ఏదైనా చిన్న బేస్ చూసుకోవాలా, దాన్ని పే చేసుకొని, ఎందుకంటే మనకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. డైరెక్ట్గా ఆ పోస్ట్కి పోటీ పడటం అంటే మన ఆర్థిక పరిస్థితులు సపోర్ట్ చేయవు, అవునా కదా? సో మన ఇప్పుడు బేస్ దొరికింది, ఇప్పుడు మనం దేనికైనా ఫైట్ చేయొచ్చు. మనకి ఎందుకని ఆర్థిక ఇబ్బందులు లేవు, ఇంకోటి సాయం చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు దాకా మన రమేష్, సురేష్, మన శిరీష అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏం పిలుస్తారు? రేపు ట్రైనింగ్ అయ్యి మనం స్టేషన్కి వెళ్ళగానే రమేష్ గారు, సార్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఏంటి, సమాజంలో మన విలువ కూడా పెరిగింది. అంటే పెంచింది ఏంటిది? ఈ జాబు. కాబట్టి ఈ జాబుని ఇంకా కొంచెం అప్గ్రేడ్ కావడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇక్కడ స్టూడెంట్స్ ఉండుంటారు, వాళ్ళు కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని కష్టపడండి అమ్మా. ఏం లేదు, దీనికి అందరికీ, ప్రతి స్టూడెంట్కి ఏం చేస్తే విజయం సాధిస్తామనేది తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకని సోషల్ మీడియాలో రోజుకి 100 కోర్స్ వస్తామంటే చదువుతూ ఉంటాం. అందరికి ఏం చేస్తే విజయం సాధిస్తామనేది తెలుసు. కానీ ఎవడైతే కష్టపడి చేస్తాడో, దాన్ని ప్రాక్టీస్ చేస్తాడో, వాడే దాంట్లో విజయం సాధిస్తాడు అనేది నేను దృఢంగా నమ్ముతున్నాను. మీరు కూడా మరి క్రమశిక్షణతో కష్టపడి, పట్టుదలతో కష్టపడ్డారు, ఈ స్థితికి వచ్చారు. ఇక్కడి నుంచి ఇంకా అప్గ్రేడ్ కండి కావాలని, మీకు ఆ దేవుడు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మరి నేను దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తక్షశిల కోచింగ్ సెంటర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫస్ట్. అండ్ రెండోది, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి హు హావ్ క్లియర్డ్ ద ఎగ్జామ్. ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ టేకెన్ 3 years ఫర్ గెటింగ్ ద రిజల్ట్స్. ఆ పెయిన్, ఆ టైం ఎంత వాల్యుబుల్ మీకు అన్నది వీ నో. బికాస్ ఎనీ ఎగ్జామ్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. కానీ దానికి కృషి చేసి మళ్ళీ రాయాలి అనే దీంతో పట్టుదలతో ఉన్నారు అందరూ. సో దట్ ఈస్ రియలీ గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ యాజ్ వెల్. అండ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో, ఎందుకంటే మీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మీరు ఇక్కడ వరకు వచ్చున్నారు మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ దీని నుంచి కూడా ఇందాక వీళ్ళందరూ చెప్తున్నట్టు యూ హ్యావ్ టు గో బెటర్. ఇప్పుడు మీలోని ఎంతమంది ఉన్నారో అందరూ కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలని ఐఎమ్ హోపింగ్. అండ్ అగైన్ ఆల్సో దీనిలో స్మాల్ థింగ్ ఏంటంటే, రీసెంట్ గా మీ అందరికీ చాలా న్యూస్ లో తెలిసింది ఉంటుంది, ఉదయ్ భాస్కర్ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ IPS అయ్యారు విత్ 708 ర్యాంక్ ఇన్ ఆల్ ఇండియా. సో దాంట్లోని హీ హ్యాస్ అ ట్రిగర్ పాయింట్. సో అట్లా ట్రిగర్ పాయింట్ అన్నది ప్రతి వాళ్ళలో ఉంటుంది, ఎక్కడో చోట. హీఈస్ జస్ట్ కానిస్టేబుల్ అని ఎప్పుడు అతను అనుకోలేదు. నేను చదివాను, నాకు ఆ నాలెడ్జ్ ఉంది, దీని నుంచి నేను ఇంకా ఎదగలను అనే ఒక